చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ గుడివాడ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయబోతున్నారు. అసలు దీనివల్ల ఉపయోగం ఉందంటావా లేదా? ఉందండి, ఉపయోగం చాలా ఉంది. ముసలోళ్ళు మొక్కోళ్ళు ఒకవేళ ఊరు వెళ్ళారు, వచ్చారు గుడివాడ, ఎక్కడి నుంచో ఆటో మీద వచ్చారు, వాళ్ళకి అన్నం టైం దాటింది, 5 రూపాయలు ఇచ్చి తింటారు, కడుపు నిండుతుందిగా. జీతం ఎంత దుర్మార్గతనం ఇది చెప్పండి అండి. జగన్ ఏమీ లేదండి. అన్నం క్యాంటీన్ పెడితే ప్రతి ముసలోళ్ళు మొక్కోళ్ళు అనగా గేర్ వచ్చినా కానీ కొద్దిగా గేర్ డబ్బా తినకుండా ఉంటారు. 150 అవుతాయండి. భోజనం అయితే 150, ఒకవేళ టిఫిన్కి అయితే 70-80 రూపాయలు అవుతాయండి. అది వాస్తవం. చంద్రబాబు నాయుడు పెట్టింది చాలా మంచిది. దుర్మార్గుడిగా ఈయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని తిప్పుకుని వెనకాడ వేసుకుని గుర్రాలా తిప్పారు. కానీ ఈ అన్నం క్యాంటీన్ తీయటం చాలా తప్పు. ఇప్పుడు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు గతంలో అమరావతి రాజధాని ఎక్కడో తెలియక, లేకపోతే అసలు మనకు క్యాపిటల్ ఏదని తెలియక చాలా మంది నిర్మాణాలు మధ్యలో ఆపేసిన పరిస్థితి, చాలా మందికి పనులు లేక వారంలో 2 రోజుల్లో 3 రోజుల్లో చేసిన సందర్భం. ఆ టైంలో కనీసం ఈ అన్నా క్యాంటీన్లు ఉంటే 5 రూపాయలకు భోజనం అయినా దొరికేది. అది కూడా తీసేసి ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందంటావు? జగన్మోహన్ రెడ్డి పెట్టారు. పనులు లేకుండా జనాల్ని ఇరగజంపుదామని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఏదో మోసపోయారండి. రూపాయి కోసము అమ్మ ఒడి లేకపోతే పిల్లల ఒడి అది ఇది అని చెప్పి మోసపోయారు జనం. ఇప్పుడు ఏం లేచారు, ఈ రోజు అందరూ తెలుసుకోబోయారు. ఎవరు నమ్మరు, ఆయన పుట్టించుకుంటామే కానీ ఎవరు నమ్మరు ఈ మాటలు. అండి చంద్రబాబు నాయుడు పెట్టింది చాలా మంచిదండి. ఈ లేబర్లో జనాలని సంపూర్తి అనేది అనాలనుకుంటే జగన్మోహన్ రెడ్డేనండి. చిన్న పనులు చేసుకునే వర్కర్లుగా 5 రూపాయల అన్నా క్యాంటీన్లు మీకు ఉపయోగమా కాదా? సార్ నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు నాకు అంత చెప్పుకునే అంత తీరు లేదు. ఇప్పుడు కనీసం రోడ్డు మీద నడిచే పేదలందరికీ కడుపు నింపేవాడు చంద్రబాబు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీసేసి పోండి, రాజన్న మామూలుగా రాజన్న క్యాంటీన్ ఎవరో ఒకళ్ళు పెట్టుకోవాలిగా. ఇప్పుడు పెట్టాలిగా. పేదల కడుపులు అందరూ కడుపు కొట్టేసి ఉన్న వాళ్ళకి పెట్టుకున్నారు. ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఏం లాభం అండి? ఇప్పుడు నేను పేదవాడిని, నేను మీ బిడ్డని జగన్మోహన్ రెడ్డి నిజంగా పేదవాడికి ఏం చేశాడు? ఇప్పుడు సరే ఈ పేదవాళ్ళందరికీ కడుపు కొట్టారు, బాగానే ఉంది. ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కష్టపడితేనే వచ్చేది, మేము కష్టపడితేనే వచ్చేది. వాళ్ళకి ఎంత సొమ్ము వస్తుంది, మాకెంత సొమ్ము వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ జీతం ఎంత, మా జీతం ఎంత? ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అంటే 5 రూపాయలకు భోజనం ఏమండి, ఒక్క మాట, 5 రూపాయలకి కడుపు నిండా అన్నం పెడుతున్నారు, కడుపు నిండా టిఫిన్ చేస్తున్నాం. చాలా మంచిది. బయట అంటే 40 తినొచ్చు, 50 తినొచ్చు, 100 రూపాయలు భోజనం అంటే 100 రూపాయలు సుమారుగా. భోజనం 100, టిఫిన్కి 50, సుమారు లెక్కేసుకోండి. నువ్వే పక్కన ఉన్నావన్నా, నువ్వు గుడివాడ పక్కన ఒక చిన్న పల్లెటూరు నుంచి ఉన్నావు అనుకుందాం, ఒక 20 కిలోమీటర్లు అనుకుందాం. అక్కడ నుంచి నువ్వు హాస్పిటల్లో ఏదో చూయించుకోవడానికి వచ్చావు, ఆ టైం అవుద్ది. కనీసం ఏదైనా భోజనం చేయాలి అంటే 5 రూపాయల్లో ఇది దొరుకుతుంది అంటే సంతోషమే కదన్నా. చాలా చిన్న ఆలోచన ఎందుకు చేయలేకపోయారు వైసీపీ నాయకులు? వాళ్ళకి తెలియాలండి. మేము చెప్పాల్సిందే కాదుగా. నాని గారు ఆయన ఏమన్నా చేసాడా పోనీ మీకు? నాని గారి విషయంలో అంటే ఇంతవరకు మంచి పేరు ఉందండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన కాడి నుంచి చాలా మార్పు వచ్చింది, అది మనం చెప్పలేం. టీడీపీలో ఉన్నాక చాలా మేలు ఉంది, మరి దీంట్లోకి వచ్చినాక ఎందుకు జరిగిందో ఏంటో తెలియదు. ఎమ్మెల్యే రాము గారు ఆయన పర్వాలేదా? ఏమంటే వచ్చినా రాకపోయినా పేదవాళ్ళకి మేలు చేసాడు. ఆయన వస్తాడన్న మాట పక్కన పెట్టండి, ఇప్పుడు ఊరికైతే మేలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం మంచిదని అంటావు? ఇక వాళ్ళకి తెలియాలి. ఈ అన్నా క్యాంటీన్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కానీ దాన్ని కొనసాగించాలి. యాక్చువల్గా అయితే తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఎలా కొనసాగించారో దాన్ని కొనసాగించుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతైనా పేరుండేదేమో. దాన్ని తీసేయడం వల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలు కార్మికుల కొట్టడానికి గాను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కొనసాగించకుండా వాళ్ళ కొట్టడానికి తీసుకున్న నిర్ణయం అది. దానివల్ల ఏంటి సార్, ఆయన ఏమైనా లాభపడ్డా? పోనీ ఏమైనా కోట్ల రూపాయలు ఏమైనా మిగల్చగలిగాడా?
ఒక పేదవాడిని ఇంకా పేదవాడు చేసే ఆ ప్రభుత్వం తీరు కానీ అతను సైకో ఇజం కానీ అలాంటిది కాబట్టి అతను ఒక ఫ్యాక్షనిస్టు. మీరు అతని నియోజకవర్గంలోకి వెళ్ళినా ఆ జిల్లాలోకి వెళ్ళినా కడప జిల్లాలోకి వెళ్ళినా పేదలు నిరుపేదలు అయ్యారు కానీ నిరుపేదలు పేదలు అవ్వలేరు, పేదలు మధ్యతరగతి అవ్వలేదు, మధ్యతరగతులు ధనవంతులు అవ్వలేదు. కేవలం వాళ్ళ కుటుంబాల వరకే ధనవంతులు అయ్యారు. అందులో భాగంగానే ఈ పేదలు కానీ నిరుపేదలు కానీ ఉండిపోతేనే వాళ్ళు వచ్చిన జేబులు సంపాదించిన డబ్బులు ఖర్చు అయిపోతేనే వీళ్ళు ఆ రాచరికం మాటలు నమ్మి అలా ఆ విధంగా ఉంటారని చెప్పేసి ఆలోచనతో అతను యుగో సాటిస్ఫై చేసుకోవడానికి ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ ప్రజలంతా ఆలోచించి మీకు 151 సీట్లు ఇచ్చింది ఎందుకు? గతంలో యువకుడివి ఏదో ఉద్ధరిస్తావు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అది ఇది అని చెప్పి సరే కుటుంబం మొత్తం అడిగారు కాబట్టి ఆలోచించారు, ఓట్లు వేశారు. కానీ ఎంతసేపు విధ్వంసం లేకపోతే ప్రజావేదిక కూల్చేద్దాం లేదా అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఇక ఆ మాత్రం దానికి ఓట్లు అడగడం ఎందుకు సార్? అందుకే ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు. ఒకసారి నమ్మారు ఇతను ఏదో రాజశేఖర గారి బిడ్డ, ఆయన ఒక అడుగైతే నేను 2 అడుగులు ముందుకు వేస్తానన్నాడు. ఆయన నమ్మారు, జనాలు నమ్మారు, ఒక ఛాన్స్ అనేది నమ్మారు. అతని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్మకం కోల్పోయి 11 సీట్లు అప్పచెప్పారు. సో ఇంకా ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? నేను ఇంత ఏదో బటన్ ఇంత నొక్కి నేను అంత డబ్బులు వేసానని చెప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆలోచించాల్సిన బాధ్యత లేదా? దానికి తోడు 2 నెలల్లోనే అసలు అంత విధ్వంసం జరిగిపోయింది. ఆ రాజక పాలన దీన్ని పూర్తిగా అసలు రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నాడు. అతను ఒక అరాచక పాలకుడు, నియంత్రిత పాలకుడు. అదే భావనలో నుండి ఇంకా బయటపడలేకపోతున్నాడు. అతను అలా చేసి ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో అదే జరుగుతుంది అన్నారు. నేషనల్ మీడియాతో సహా ఇప్పుడు వరకు రాజకీయ హత్యలు 30 జరిగినాయి అంటే పేర్లు చెప్పంటే చెప్పలేని పరిస్థితి. కేవలం నేను ఉన్నాను అనిపించుకోవడానికి ఆ మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గత 5 సంవత్సరాల కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ అనేక నష్ట కష్టాలు పడి రోడ్ల మీద తిరిగే పరిస్థితిలో ఏ రోజన్నా ఒక్క రోజన్నా తుఫాన్లో కానీ మరి సంక్షోభాలు వచ్చినప్పుడు కానీ ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా ఉందా? ఇప్పుడు అతను రాచరికం ఇంకా నిలుపుకోవడానికి ప్రయత్నం చేసిన భాగంగా మీడియా సమస్యలో మాట్లాడతాం. చివరిగా సార్ ఇప్పుడు జోగి రమేష్ గారి వాళ్ళ అబ్బాయి మీద ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి. దానికి నిరూపించే కోణంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తీసుకోవడం జరిగింది. ఈ రోజు జోగి రమేష్ గారు ఆయన కులం కార్డు తీసుకొచ్చి నేను ఒక గౌడ కులస్తుని కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నాడు. మరి ఆ రోజున అమర్నాథ్ గౌడ్ అనే చిన్న కుర్రాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టిన రోజున ఈ గౌడ ఎమ్మెల్యే గారు ఏమైపోయారు, లేదా ఆయన కుల ప్రాతిపదికన ఏమైపోయింది? ఇదంతా కూడా ఇంకా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? ప్రజలైతే నమ్మడానికి సిద్ధంగా లేరు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అతని నాయకుడు ఏ రీతిలో అయితే వెళ్ళారో కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అదే రీతిలో పోయారు. అందువల్ల ఏం జరగద్దు అని అనుభవించారు. ఆ రోజున అమర్నాథ్ గౌడ్కి మాట్లాడిన వ్యక్తికి, గౌడ్ కులం ఆయన మాట్లాడిన వ్యక్తికి ఈ రోజున మాట్లాడే హక్కు లేదు. నువ్వు ముందు నేరం చేసావు, నువ్వు ఒక మనిషివి, నేరం చేసావు, కట్స్ ఆఫ్. అంతేగాని నాకో కులం ఉంటుంది, మీకో కులం ఉంటుంది, కులం ఉందని చెప్పేసి తప్పు చేసేసి ఆ కులం కార్డు వెనకాలేసి నా కులం అంతా వెనకాల నుండి చూపించుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. అటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం చాలా తప్పు. రాజకీయ నాయకులు మరీ తప్పు. నా క్యాంటీన్లు స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతి పేదవాడు 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేసే పని, అలాగే టిఫిన్ కూడా. అసలు నిజంగా ఈ రోజు టిఫిన్ కానీ భోజనం కానీ 5 రూపాయలకి వస్తుందా ఎక్కడైనా? ఏమంటే నాలుగు కొడడానికి నాకు అభిమానమే. నాలుగు కొడడానికి మాకేం చేయలేదు, రోడ్లు వేయలేదు, మీరు చచ్చిపోవడం రావు. ఇప్పుడు బస్ స్టాండ్కి నీళ్ళు వస్తాయంటే పాలతో నానిగారు కొడ నానిగారు సముద్రంలో ఇప్పుడు బస్ స్టాండ్ ఉందండి, మాకు బస్ స్టాండ్ నీళ్ళు వస్తాయి, పాలతో చెప్పారు, కొడగా చెప్పారండి, నానిగారు కొడగా చెప్పారు. ఇప్పుడు బస్ స్టాండ్ నీళ్ళు రాక పాలతో అని చెప్పారు కొడగా గారు. నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. నేను ఏంటిది మా తెలియదు బాబు. నా క్యాంటీన్లు స్టార్ట్ చేయబోతున్నారు. అది ఎంతమందికి ఉపయోగం? చాలా మందికి ఉపయోగం, మంచి పని చేస్తున్నారు. సాధారణ ప్రజలకి ఉపయోగమా కాదా? సామాన్య రోజులకి మధ్య తరగతి వాడికి అందరికి ఉపయోగం. ఎట్లా అంటారు, ఎలా అంటారు? 5 రూపాయలకి ఏమవుతుందండి, వాళ్ళు టీ గారు రావట్లేదు కదా, భోజనం పెడుతున్నారు కమ్మగా. మొత్తం మెనూ కూడా ఇచ్చారు సార్. ఈ రోజున ఇడ్లీ అని కానీ, పూరి అని కానీ, లేకపోతే ఒక సాంబార్తో అన్నం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా 5 రూపాయల్లో ఈ రోజున ప్రభుత్వానికి ఖర్చు అయినా కూడా ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి 240 రూపాయలు కాంట్రాక్ట్ చెల్లిస్తుంది ఈ 5 రూపాయలకి. సో పెన్షన్లు అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్ల విధానం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, లేకపోతే ఉచిత బస్సు, ఇవన్నీ కూడా చేస్తానంటున్నాడు. అన్ని చేస్తున్నారు, బాగానే ఉంది. చేయగలంటారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్పినవన్నీ? ఆయన తప్ప ఎవరో చేయలేరు, ఆయన తప్ప. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ 2 నెలల్లోనే విధ్వంసం జరిగిపోయింది. అసలు అరాచకం, లా అండ్ ఆర్డర్లే లేదు, అసలు మొత్తం
అసలు రాష్ట్రపతి పాలన కావాలి, మొన్న ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు ఆయన. అవి ఉట్టి మాటలు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారంటారా? ఇంకా నమ్మే పొజిషన్లో లేదు.